హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నరేష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్. ఇది మీరు లాస్ట్ వరకు చూడాలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యమైన అప్డేట్, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. మనం మాట్లాడుకునే వాళ్ళ టాపిక్ వచ్చేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. మనం 4-5 రోజుల నుంచి మల్టిపుల్ న్యూస్ పేపర్స్లో, సర్క్యులేటెడ్ వాట్సాప్ గ్రూప్స్లో మనం ఒక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ క్లెయిమ్స్ ఆపేస్తున్నారంట కదా, 22 నుంచి క్యాష్లెస్ జరగదంట కదా అని చెప్తున్నారు. ఇదేమీ నిజం కాదండి. ఎందుకంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ బౌండెడ్ బై ఆల్ IRDA గైడ్లైన్స్. వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ టీమ్ ఆఫ్ పీపుల్ హూ ఈజ్ మేనేజింగ్ ది క్లెయిమ్స్ అండ్ ఇట్ ఈస్ ఫౌండెడ్ ఏ పర్సన్ కాల్డ్ జగన్నాథన్ గారు. అంటే ఈ కంపెనీని పెట్టిన జగన్నాథన్ గారు ఇట్స్ ఎ గ్రేట్ పర్సన్. హీ మేడ్ ఎ గ్రేట్ ఫౌండేషన్ బిహైండ్ దిస్. అండ్ ఏవైతే స్టార్ హెల్త్ మీద అలిగేషన్స్ వస్తున్నాయో అవేంటో ఒకటిగా చూద్దాం. ఫస్ట్ అలిగేషన్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు మేము అడిగినంత డబ్బులు ఇవ్వట్లేదని మాట్లాడే హాస్పిటల్స్ కొన్నైతే, కొన్ని హాస్పిటల్స్ మేము ఎలా బిల్ చేసినా మమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడగకుండా క్లెయిమ్స్ ఇవ్వమని చెప్పే హాస్పిటల్స్ కొన్నైతే, మరికొన్ని హాస్పిటల్స్ మేము ఫేక్ బిల్స్ పెట్టినా దానికి డబ్బులు ఇవ్వాలని చెప్పే హాస్పిటల్స్ కొన్ని. ఇలాంటి హాస్పిటల్స్ ఉన్న ఈ తరుణంలో స్టార్ హెల్త్స్ కొన్ని హాస్పిటల్స్ మీద నిఘా నేత్రం అంటే రాడార్ ఐలో పెట్టి వాళ్ళని కొన్ని బ్లాక్ లిస్ట్ చేయటం, కొన్ని వాళ్ళ క్లెయిమ్స్ని స్క్రూటినైజ్ చేయడం వల్ల స్టార్ హెల్త్ వాళ్ళకి నచ్చట్లేదు. బట్ ఇది స్టార్ హెల్త్ ఎందుకు చేస్తుంది అంటే, ఇప్పుడున్న మార్కెట్లో లాస్ట్ 3 ఏళ్ల నుంచి ఎవ్రీ ఇయర్ 25% నుంచి 30% క్లెయిమ్స్ పెంచడం జరుగుతుంది. అంటే ప్రీమియమ్స్ ఎవ్రీ ఇయర్ 20% నుంచి 30% వరకు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే, పోస్ట్ కోవిడ్ తర్వాత హాస్పిటల్లో ఒక రకమైన ధోరణి స్టార్ట్ అయింది. ఎంత బిల్స్ అంటే 3 లక్షల రూపాయలు అయ్యే సర్జరీని 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలకి అయ్యే సర్జరీని 10 లక్షల రూపాయలు బిల్ చేస్తున్నారు. ఇదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కనుక ప్రీమియం పెంచినట్లయితే దీనికి అనుగుణంగా ఎవరూ కూడా ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్కి దూరంగా వెళ్ళిపోతారు. ఒక పక్కన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న GSTని తీసేసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రమోట్ చేద్దామని ట్రై చేస్తున్న ఈ తరుణంలో ఇలాంటి బ్లాక్ లిస్ట్ చేస్తున్నాము, క్లాష్లెస్ ఆపేస్తున్నాము అని ఇచ్చిన న్యూస్ వల్ల చాలామంది కస్టమర్స్ భయాందోళన చెందుతున్నారు. ఒక ముఖ్యమైన విషయం నేను చెప్తాను, ఇది వినండి. నాకు మోర్ దెన్ 6,000 పైన కస్టమర్స్ని సర్వీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే 6,000 పైన ఫ్యామిలీస్ నా దగ్గర కస్టమర్స్గా స్టార్ హెల్త్లో ఉన్నారు. ఇందులో ప్రతి ఫ్యామిలీలో ఇద్దరు మెంబర్స్ తీసుకున్నా ఐ హ్యావ్ మోర్ దెన్ 12,000+ కస్టమర్స్ అరౌండ్ మీ. అండ్ ఇంతవరకు లాస్ట్ 12+ ఇయర్స్లో స్టార్ హెల్త్ అన్రిలవెంట్గా క్లెయిమ్స్ రిజెక్ట్ చేసి నేను చెప్పుకుంటా ఒక్క క్లెయిమ్ కూడా లేదు. ఇంకా డిడక్షన్స్ అంటారా, మీరు తీసుకున్న పాలసీ రూల్స్ అనుగుణంగానే డిడక్షన్ జరుగుతాయి. కొన్నిసార్లు డిడక్షన్స్ ఎక్కువ జరుగుండొచ్చు, కొన్నిసార్లు డిడక్షన్ తక్కువ జరుగుండొచ్చు. బట్ ఏదైతే న్యూస్ మీరు మార్కెట్లో చూస్తున్నారో స్టార్ హెల్త్ క్లెయిమ్స్ ఆపేస్తున్నారో అని, ఇది మాత్రం నిజం కాదు. ఇలాంటి అసందర్భ వాట్సాప్ గ్రూపులో వచ్చినప్పుడు దీని మెసేజ్ని మీరు జస్ట్ ఇగ్నోర్ చేసి మీరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మీకు ఎటువంటి ఏదైనా హాస్పిటల్ క్యాష్లెస్ ఇవ్వను అని చెప్పినట్లయితే ఇమీడియట్గా మీ అడ్వైజర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గరలో ఉన్న రీజనల్ ఆఫీస్కి రీచ్ అయ్యి మీ క్లెయిమ్స్కి సపోర్ట్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, విశాఖపట్నంలో కానీ, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ నాట్ ఈవెన్ ఏ సింగిల్ హాస్పిటల్, అంటే ఒక్క హాస్పిటల్ కూడా క్యాష్లెస్ మేము ఆపేస్తున్నాము స్టార్ హెల్త్ అని చెప్పట్లేదు. ఒక ముఖ్యమైన విషయం అండి, మార్కెట్లో మిగిలిన ఇన్సూరెన్స్ కంపెనీల కన్నా స్టార్ హెల్త్ టారిఫ్స్ ఆల్రెడీ ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని హాస్పిటల్స్ మా టారిఫ్ ఇంకా పెంచమని అడిగినప్పుడు స్టార్ హెల్త్ వాటిని నిరాకరించడం వల్ల వాళ్ళు దీనికి అగెనెస్ట్గా మాట్లాడి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇలాంటి సర్క్యులేటర్ మెసేజ్ పెడుతున్నారు. అండ్ ఈ మెసేజ్ ఏదైతే వస్తుందో దీన్ని ఎటువంటి నిజం లేదు. స్టార్ హెల్త్ క్లెయిమ్ సర్వీసెస్ ఎక్కడ ఆగటం జరగట్లేదు. మీరు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వాలని, ప్లీజ్ బీ విత్ స్టార్ హెల్త్ అండ్ బీ విత్ గ్రేట్ హ్యూమానిటీ అండ్ బీ విత్ రైట్ చాయిస్. ఆల్ ది బెస్ట్.